back to normal shoots. I have bounced back. Okay. It's not that like you will never fail. Kani how soon you come back is important. That's what I teach my students, and that's what I'm doing right now. Okay. I'm exactly doing what I train. Okay. సో సత్యభామలో కూడా మీది నెగిటివ్ క్యారెక్టర్, అంటే కోడల్ని కొంచెం ఇబ్బంది పెడుతున్నారు అనిపిస్తుంది. సో త్రూఅవుట్ సీరియల్ కూడా మళ్ళీ మిమ్మల్ని విలన్ గానే చూడాలంటారా మేము? సత్యభామ త్రూఅవుట్ సీరియల్ దేవ్యానికి ఇంకో 10 times ఉండబోతుంది అది. ఓకే. ఓకే. ఇంకెక్కువ నేను డీటెయిల్స్ ఇవ్వలేను. బట్ అందులో ఏంటంటే అలాంటి వాళ్ళని ఎలా ఆడవాళ్ళు అంటే ఎలా బయటికి రావాలి అనేది ఆలోచించడమే నేర్చుకోవాలి. ఓకే. అంటే సత్యభామ సీరియల్ హీరో హీరోయిన్ కూడా ఆల్రెడీ ప్రూవ్డ్ ఒక సీరియల్ తో. సో సేమ్ పేరు మళ్ళీ సత్యభామతో బయటకు వచ్చారు కాబట్టి అంటే ఈ సీరియల్ కూడా అంతే పెద్ద హిట్ అవుతుందని చెప్పొచ్చు. అంటే హిట్ అవుతుందని ఆశిస్తాం కానీ చెప్పలేం బాగా, జోస్యం చెప్పలేం మనం. ఇది సిట్ అయిపోతుంది అని చెప్పను కానీ వీ హ్యావ్ ఎవ్రీ పాయింట్ టు బీ అ హిట్. ఓకే. అది నేను చెప్తున్నా. సక్సెస్ఫుల్ పేరు, సక్సెస్ఫుల్ క్యారెక్టర్ చేసిన వాళ్ళు, అండ్ అందులో రాస్తున్న స్క్రీన్ ప్లే రాసే వాళ్ళు కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు, అండ్ దెన్ చాలా కేర్ఫుల్ గా చేసుకుంటున్నాం. లెట్స్ సీ, ఫింగర్స్ క్రాస్డ్. ఓకే. సో యాక్చువల్ గా చేసేది యాక్టింగ్ అయినా కూడా రియల్ లైఫ్ లో చాలా మంది తిట్టుకుంటూ ఉంటారు. చాలా మంది బయటకు వెళ్ళినప్పుడు ఫ్యాన్స్ నెగిటివ్ రోల్స్ అంటే బాగా ఇంకా వాళ్ళకి కసొచ్చేస్తుంది. సీరియస్ చూస్తూనే తిట్టుకుంటారు. మీకు ఒక విషయం చెప్పాలి, నేను షూటింగ్కి వెళ్ళాను, అరణ్యవాసం అనే షూటింగ్ కి. నేను ఎక్కడో కర్నూలు దగ్గర అక్కడ వెళ్ళామన్నమాట. అక్కడ ఒక ఆవిడ నా దగ్గరికి మాట్లాడడానికి రాలేదు. జగతిని అంతా ఇది చేస్తుంది, నేను రాను, దాని దగ్గర నేను పోయేదేంది, నేను రాను దాని దగ్గరకి, అట్లాంటి వాళ్ళతో నేను మాట్లాడా, ముసలాం అనమాట. ఎంత ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు. ఇన్నోసెన్స్. ఐ వాజ్ లైక్ ఓకే బాగున్నావు బావా అంటే అని చెప్పి. సో ఆ ఫేస్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటారా? ఈవెన్ నిజంగా అలా ఎవరైనా అన్నా కూడా ఐసే ఓకే. ఒకళ్ళు మాట్లాడకపోతే ఏం ప్రపంచం గొడ్డుపోలేదు కదా. నేను ఎప్పుడు ఆ క్లింగింగ్ నేచర్ కాదు. క్లింగింగ్ అంటే ఐడియా ఉందా? ఒక మనిషి ఇండిఫరెంట్ గా బిహేవ్ చేస్తే నేను ఓకే ఫైన్ ప్లీజ్ అని అంటా నేను, అంతేగాని వాళ్ళ వెనకబడి నువ్వు లేకపోతే నేను బతకలేని చచ్చిపోతా అలాంటివి ఇప్పుడు కాదు, ఎప్పుడూ లేవు. ఒక్క నా ఫ్యామిలీతోనే నేను చాలా అటాచ్డ్, వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. వేరే వాళ్ళని నన్ను జాగ్రత్తగా చూసుకుంటే నేను చూసుకుంటా. లేదనుకో ఎక్కడన్నా థ్రెడ్ కొంచెం లూజ్ అవడం మొదలైతే ఓకే ఫైన్, బి యువర్ విష్.